శుభం. పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదాం. పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. ఏమండి, పొరపాటు అయిపోయిందండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి. చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజన్లే. చంపేస్తుందిరా, పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా. ఎవరు? అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపుయండి సార్. ఆవిడ కదరా? నమస్కారం. నమస్కారం. రండి రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడక? కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి సుభకే త్వం జీవ శరదాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు రక్షించరు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న 3 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా, సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని వీరికి పిలిపించేందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం,
100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బై. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత ఏసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే గది మందర మాటింది బై. గంతే దిల్ జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింద శ్రద్ధ మహారాజ్ కమరిని పడింది అనుకో. ఇగో పెండమా, నేను పనుకుంటున్నా. మన పోరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండలేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అది అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టావు దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. ఆనందమా బాధ నాకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సర్దుకోలేక చూస్తున్నాను. నీకే హరుసు పోయిందా? హరుసు పోయింది. ఓహో, కాస్త అర్థమే చెప్పరా. హరుసు పోయిందిరా, హరుసు. పరుసు పోయిందా? 100 సత్తా. 100 నా 100 50 రూపాయలు. ఎలారా? అదే మరి ఎలా? ఎలా చెప్పు, నువ్వే చెప్పు. ఇది అమ్మేసి పట్టరా త్వరగా. ప్రెస్టేజ్కి వచ్చాను. అలాగే, నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? వాచి ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు. తెలివైన మనిషి, కనిపెట్టేశారు. పదునైన బొర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. ఆపో, పిచ్చికలు వద్దు. పర్సు తీసుకో ముందు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు. మీ పర్సు జారి సీట్లో పడిపోయింది. మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే, ఒట్టి తొందర మనిషిని. పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక్క నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి, చూద్దాం. బాయ్. జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ. పూరకం పొందేటి పులిడేసేమిట్రా? సంబరం పట్టలేక. సంబరం ఏంట్రా నీ మొహం? రే రాముడు, రాంబాబు. రే రాముడు, నాన్న రాంబాబు. రే రాముడు. నాన్న ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఎవరు?
నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? అరే రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు, మరే కళ అంటే బాబు చిట్టి! ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు, వదలండి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి, వదలండి. చిట్టి, ప్లీజ్, ప్లీజ్, నాన్న, వదలండి, ప్లీజ్. బాబు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? శూర్పణఖవా? సూర్పణకని తాటకని కాదత్తయ్య గారు, నేను మగవేధమని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా, ఉవ్వ, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని, జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఆ, ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి ఏమిటి బాబు? పిండి మరకెళ్ళింది కదా, ఆ. అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే అమ్మా? ఇదే చెప్తున్నాను, 600 సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండే. ఏమండి ప్లీజ్? అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి, అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల్ని కన్నా విధాన చేతులు పట్టుకున్నాను, ఇవాళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? రేయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా, క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. ఒరే రావుడు, వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, ఇటు. దొంగ దొంగ, పట్టుకోండి. రేయ్, ధన్యాయం రా, రేయ్, దొరకరా, రేయ్, ఆగరా, రేయ్, చంపేస్తాను, దొరకరా, రేయ్, నిన్నేరా, దయచేసి ఆగరా. ఏరా, ఇడియట్, నా పరిస్థితులు పారిపోతావా దొంగ రాస్కెల్? క్షమించండి సార్, మీదనుకోలేదు, కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. బా. అమ్మా, 5 పైసలు. రేయ్, ఇందులో 5 పైసలు మిగిలిపోయిందా? దీంతో ఒక్కపడి కొనుక్కొని మింగు, చస్తావు. మెల్లిగా బల్లిలా రారాసురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్. అరే జాగ్రత్తగా పద.
ఫ్లూట్ వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నెట్టున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టును అనుకోండి. ఇలాగే బాగుంది. ఒరే రాజుగా, నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోటు దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు. చంపేస్తాను రే. చిట్టి బాబు. చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. అద్దె గంతుల ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరపట్టు కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో. జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్తగా ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్య బతికావు. ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి. జాగ్రత్త, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాళ్ళు జరుగుతున్నారా? కాదురా, 25 ఏళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో, కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు. అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేని హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ట్రై చేద్దామని. ఏమన్నారు? వెరైటీ కోసమా? ఉద్యోగం చెప్పులు పారిపోతాం. కమాన్ పద. వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు, నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే, వాడి జమ్ములో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది. నరికేయండి. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో పొందాం అంతే. కరవండి, నరమేత కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని
లేకపోతే చాలా కష్టం అక్కయ్య గారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి, ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి, ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తున్నాయి. ఏమండి వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకొని ముట్టుకోను. ఈ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరుమై క్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరుమై క్యా సుక్కు సుక్కు. వాడు సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా. అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నాన్న నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎటు తెలుసుకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తేల్చేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలల్లోపు ఆ పని వల్ల అవుతుందా? తప్పకుండా. మొండి మనిషి, నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకో కదా. సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఏ ఛాలెంజ్. రే రాముడు, ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చావు కదరా. ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా అచ్చు అక్క నా పెళ్ళంట లెవెల్లో ఉన్నళ్ళి బిడ్డ ఫిగర్ అయితే లేదు. నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి ఇందా కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరా మూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క ఫాల్తు సైన్ మదిస్తాను అనుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదిస్తున్నవే. ఏమండి రే ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దాం కానీ. మా తమ్ముడికి వద్దు అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి వీలైతే మార్కులు వేయించి వాళ్ళని డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళ ఏమిటో, అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడున్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి కనపడితే ఏమో శంకర్ శాస్త్రం అడగాలి. ఏం సినిమా అండి? ఖైదీ. ఆహా. అందులో హీరో ఎవరనుకున్నావు? ఆ. చిరు అంటారు చూడు, గదేనవయ్యా చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు, ఎప్పుడనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్సుంటి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడేని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు.
వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు? 2.5 గంటల సైన్మబాయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మాల పోలీసులు. అబ్బా, మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా? కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావుటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి. అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలమనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోచక అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి. రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఆ. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏముండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తాం రాంబాబు. మంచిదనమాట అండి. వస్తా నాయనా. అదనమాట. కృష్ణ కృష్ణ వాసుదేవ పరంధామ విభూషణ. మీ అమ్మా నాన్నని జగన్నాథం గారు కలవంటే పని జరగదే. రే ఐడియా రా గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు, వాళ్ళ ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి వెతుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు, వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు, అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు అమ్మా నాన్నలవా? అవునమ్మా. చిట్టి, అమ్మా, నాన్న చిట్టి, అమ్మా, అయ్యో, అమ్మా, చిట్టి. బాబు నిన్ను హీరోగా పెట్టి సైన్మా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఏం రామూర్తి చూసినావా? నీ లెక్క పాల్తు సైన్మా తీస్తాననుకున్నావు. రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సైన్మా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా. నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. నీ సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న. నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఆ? ఏడీనా? వారి ఏంది అది? నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిద్యం వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణి కూడా ఇచ్చినవులే. రౌడీ రానే ఆవిడెవరు? గదేనవయ్యా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే. కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇందవా, ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంనిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయ్యా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం.
తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాని మనిషి కదా. అవుమలా నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా చిట్టి ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్లు అంటాడు ఆయన. ఆగు. జగన్ గాడు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ వేధవరాత్రులు వాడును. తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక ఈ లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఆయనంతటా ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. అబ్బబ్బే, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాయనా. ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడను బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు, ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది.